వెల్కమ్ టు ఫస్ట్ ఆడియన్స్ ఛానల్. నమస్తే. ఈరోజు మనం విజయ్ విశ్లేషణ చేద్దాం. రీసెంట్గా ఇండియాలో కొన్ని స్టేట్స్కి జనరల్ ఎలక్షన్స్ జరిగాయి. అస్సాం, బెంగాల్, పాండిచ్చేరి, కేరళ అండ్ తమిళనాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. మే 4న ఎలక్షన్స్ రిజల్ట్స్ రాబోతున్నాయి. దానికి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఆల్రెడీ వచ్చేసాయి. అస్సాం, బెంగాల్, పాండిచ్చేరి బీజేపీ, కేరళలో కాంగ్రెస్ విత్ యూడిఎఫ్, తమిళనాడులో డిఎంకే అని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. ఈ ఎలక్షన్స్లో ఒక ప్రత్యేకత ఉంది. భారతదేశం మొత్తం, ముఖ్యంగా రాజకీయ విశ్లేషకులు, సినీ అభిమానులు తమిళనాడు వైపు చూస్తున్నాయి. ఇప్పటికే మీకు అర్థమైంది అనుకుంటగా, ఇది దళపతి విజయ్ గురించి. ఇందులో విశేషం ఏముంది? సినీ ప్రముఖులు రాజకీయ రంగ ప్రవేశం చేయడం కొత్త కాదుగా. మరీ ముఖ్యంగా సౌత్ ఇండియాలో అలనాటి మేటి అగ్రతారులు ఎన్టీఆర్ ఆంధ్రాలో, ఎంజీఆర్ తమిళనాడులో పెను సంచలనం సృష్టించి చరిత్ర తిరగరాశారు. నెక్స్ట్ జనరేషన్ మెగాస్టార్ ఆంధ్రాలో, కెప్టెన్ తమిళనాడులో ప్రభావం చూపించినా సీఎం స్థాయి వరకు చేరుకోలేకపోయారు. కరెంట్ జనరేషన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో ఒక దశాబ్దం పాటు నలిగితే కానీ ఉప ముఖ్యమంత్రి స్థాయికి చేరుకోలేకపోయారు. మనం సినీ పొలిటికల్ ట్రెండ్ చూడగలిగితే ఫస్ట్ జనరేషన్ హీరోస్ ముఖ్యమంత్రులు కాగలిగారు. సెకండ్ జనరేషన్ వాళ్ళు ఆ స్థాయికి చేరుకోలేకపోయారు. ఇక నేటి తరం కథానాయకుల రాజకీయ ప్రస్థానం నేను వివరించనవసరం లేదు. తరానికి అంతరం అనంతం. అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం దళపతి విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అందుకని ఇది హాట్ టాపిక్ ఆఫ్ ది నేషన్. అసలు విజయ్ ఏమాత్రం ప్రభావం చూపిస్తారు? ఎన్నో ప్రశ్నలు. అసలు నెగ్గుతాడా? కింగ్ మేకర్ అవుతాడా? కింగ్ అవుతాడా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే ముందు విజయ్ ప్రస్థానం కొంచెం పరిశీలిద్దాం. సినీ రంగ ప్రవేశం, రాజకీయ రంగ ప్రవేశం. విజయ్ సినీ ప్రస్థానం మనం కొత్తగా చర్చించాల్సిన అవసరం లేదు. కానీ 2000 ప్రాంతంలో సినీ అరంగేట్రం చేసి ప్రేమ కథా చిత్రాలు, యువతని ఆకట్టుకునే చిత్రాలు తీసి మొదట ఇళయ దళపతిగా ఆవిర్భవించాడు. దీని తర్వాత మరీ ముఖ్యంగా మాస్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయి దళపతిగా ఆవిర్భావం. ఇక దళపతి నుండి సౌత్ ఇండియన్ సూపర్ స్టార్గా ఫినామినల్ స్టార్డమ్. హీ రిమైన్డ్ యాజ్ వన్ ఆఫ్ ద టాప్ హైలీ పెయిడ్ యాక్టర్స్ ఇన్ ఇండియా. విజయ్ ప్రస్థానం ఇళయ దళపతి టు సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ టక నేను చెప్పినంత సులువుగా అవ్వలేదు. విజయ్ సినీ జర్నీ, విక్టరీ, రీచింగ్ ది హైయెస్ట్ పీక్ స్టార్డమ్ ఎంత కఠినతరమో చెప్పాలంటే ఆయన సినీ రంగ ప్రవేశం చేసే నాటికి ఆల్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ ఒక పక్కన, ఆల్ ఇండియా మేటి గొప్ప నటుడు కమల్ హాసన్ ఇంకో పక్కన. ఆయనకి ఇంకా కఠినతరం మిగతా వాళ్ళతో పోల్చుకుంటే. ఎందుకంటే ఎప్పటికీ రజనీకాంత్ ఆల్ వరల్డ్ సూపర్ స్టార్. వీరి నడుమ వీరి నీడని దాటుకొని రావాలంటే అది మేము ఊహకే వదిలేస్తున్నాం. అరే, తమిళనాడు రాజకీయంలో విజయ్ అరంగేట్రం చేశాడు. ఆయన ఇంపాక్ట్ ఏంటి? కింగ్ మేకర్ అవుతాడా, కింగ్ అవుతాడా అని చెప్పమంటే సినీ ప్రస్థానం చెప్తున్నాడు ఏంటి అనుకుంటున్నారా? ఇక్కడే ఒక లింక్ ఉంది. ఎగ్జిట్ పోల్స్ ఏమైనా చెప్పి ఉండవచ్చు. విజయ్ తన మార్క్ తమిళనాడులో ఎంత విస్తారంగా ఉండబోతుందంటే, ఒక పక్కన ఎగ్జిట్ పోల్స్లో సింగిల్ డిజిట్ అన్నారు. Vijay is going to show a major impact in the Tamil Nadu political spectrum, especially in the 2026 results. సినీ ప్రస్థానంలో 2000 నుంచి ప్రారంభమైంది. ఈ 2000 నుంచి ఏ ఇతర సూపర్ స్టార్కి లేని ఒక ప్రత్యేకత విజయ్కి ఉంది. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ డేట్ ప్రతి ఇంటిలోనూ చిన్నపిల్లలు, మహిళలు అన్కండిషనల్గా తన అభిమానులే. మీరు మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని పరిశీలిస్తే అందులో సూపర్ స్టార్స్ గమనించగలిగితే బాలీవుడ్ని తీసుకుందాం ముందుగా. అందులో మినిమం 3 సూపర్ స్టార్లు ఉన్నారు అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం. తెలుగులో సూపర్ స్టార్స్కు కొదవే లేదు. ఒక 5-6 ఈజీగా ఉన్నారు. అందులో 2 ఆల్రెడీ ఇండియన్ సూపర్ స్టార్స్గా బాగా వేశారు. ఇంకొంతమంది బయలుదేరారు కూడా. వీళ్ళకి ముందు తరం 4 సూపర్ స్టార్స్ వాళ్ళు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నారు. నౌ కమింగ్ టు తమిళనాడు. తమిళనాడు అంటేనే సూపర్ స్టార్ రజనీకాంత్ అండ్ కమల్ హాసన్. నెక్స్ట్ జనరేషన్లో అంత పీక్ స్టార్డమ్ ఉన్న ఏకైక నటుడు విజయ్ మాత్రమే.
అజిత్ని వాళ్ళ ఫ్యాన్స్ విజయ్ కాంపిటేటర్గా చూసినా అజిత్ హీ హిమ్సెల్ఫ్ సేస్ దట్ సినిమా ఈజ్ అ ప్రొఫెషన్ అండ్ ఆ లీగ్లో లేడని ఎప్పుడో క్లారిటీ ఇచ్చాడు. దానికి తోడు విజయ్ మొదటి నుంచి ప్రతి ఆడియో ఫంక్షన్లో, సినీ ఫంక్షన్స్లో చాలా క్లియర్గా ఇంక్లూడింగ్ ఇంటర్వ్యూస్లో కూడా అజిత్ని స్నేహితుడిగానే ప్రస్తావించుకుంటూ వచ్చాడు. ఆ మేరకు అతన్ని కాంపిటేటర్లా కాకుండా యునానిమస్గా యూనియోగా సూపర్ స్టార్గా సెట్ చేసేసి కంక్లూడ్ హీ ఈస్ ద ఓన్లీ నెక్స్ట్ జనరేషన్ కరెంట్ సూపర్ స్టార్ ఆఫ్ తమిళనాడు అండ్ అఫ్ కోర్స్ సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ యాజ్ వెల్. మళ్ళీ విత్ డ్యూ రెస్పెక్ట్ రజనీకాంత్కి రీప్లేస్మెంట్ లేదు. హీ ఈస్ ద వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్ ఆఫ్ నాట్ ఓన్లీ తమిళనాడు బట్ ఆల్సో ద రియల్ టాప్ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియా. మళ్ళా ఈ సూపర్ స్టార్డమ్ గురించి ఎందుకు వివరించాను అనుకుంటున్నారా? ఎస్, ఇక్కడ తమిళనాడులో, ఆంధ్రాలో, కన్నడలో మీరు చూసినట్లయితే సూపర్ స్టార్స్కి ఫ్యాన్స్ స్ప్లిట్ అయిపోయి ఉంటారు. అక్కడ 6 4 3 తమిళనాడులో ఒక్కడే మిగిలాడు సూపర్ స్టార్గా. అందరికీ చంటి పిల్లలు, యువత, విమెన్ అడపా ఉన్నా కానీ మిగతా వాళ్ళకి సూపర్ స్టార్స్ వీళ్ళు ఈ విజయ్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు తమిళ్ పర్సన్గా, తమిళ్ సూపర్ స్టార్గా. విజయ్ బాయ్ నెక్స్ట్ డోర్ లాగా ముందుగా తమిళ్లకి ఒక సింబల్ లాగా ఉన్నాడు. బహుశా అందుకనేమో తెలుగులోకి చాలా రోజులు పట్టింది. బికాస్ వీ కుడ్ సీ హిమ్ యాజ్ ఏ తమిళ్ ఐడెంటిటీ. తమిళనాడు విజయ్ సూపర్ స్టార్కి మిగతా సూపర్ స్టార్స్కి ఇంకొక తేడా ఉంది. మిగతా రాష్ట్రాల్లో మతాల వారుగానో, కులాల వారుగానో ఫ్యాన్స్ మెజారిటీ ఆఫ్ ద సెక్షన్స్ విడిపోయి ఉన్నారు. ఇక్కడ ఓన్లీ సింగిల్ వన్ మ్యాన్ షో కాబట్టి ఆ ఫ్యాన్స్ అందరూ మీరు పొలిటికల్గా ఎంటర్ అయినప్పుడు మిగతా వాళ్ళు కూడా మొత్తం సినీ జనాలు ఇంక్లూడింగ్ మోస్ట్ ఆఫ్ ద స్టార్స్ విజయ్ ఫ్యాన్స్ కాబట్టి ముక్త కంఠంతో అతని వైపు మెజారిటీ ఆఫ్ ద సెక్షన్స్ నడిచారు. 10 సంవత్సరాల నుంచి తమిళ ప్రేక్షకులకి, ప్రజలకి సంకేతాలు ఇస్తూనే ఉన్నాడు తను రాజకీయంగా రంగప్రవేశం చేయబోతున్నాడని. ఇప్పుడు మనం చర్చించుకున్నాయన్ని, నేను మీకు వివరించినవన్నీ తనకి పాజిటివ్ ఇంపాక్ట్ ఎలాగున్నాయి. మొదటిది, హ్యూజ్ ట్రమెండస్ ఫ్యాన్ బేస్. 2000 నుంచి 2026 వరకు చంటి పిల్లోళ్ళు, అంటే 2008 వరకు తీసేస్తే ఆ 18 ఏళ్ళ నుంచి 42 ఏళ్ల వరకు ఉన్న డెమోగ్రఫిక్ ఈ స్టాటిస్టిక్స్ పరిశీలిస్తే యువత మొత్తం, ఒకప్పటి చిన్నపిల్లోళ్ళు ఇప్పుడు యువత అయ్యారు, 40 వరకు వచ్చారు. ఇవన్నీ పరిశీలించుకుంటూ పోతే వీరి ఓట్లు మొత్తం విజయ్కి పడే అవకాశమే ఎక్కువగా ఉన్నాయి. జనరల్ ఎలక్షన్స్లో ఓటర్స్ ఎవరుంటారు? యువత, మహిళలు, వృద్ధులు, ఉద్యోగస్తులు, కార్మికులు, బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలు. 90% ఆఫ్ ద యూత్. మెజారిటీ మహిళలు, మైనారిటీలో మెజారిటీ. ఇక బడుగు బలహీన వర్గాలు, బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ స్ప్లిట్ అవుతాయి. ఎస్సీ ఎస్టీస్ మెజారిటీ సెక్షన్స్ విజయ్కి వెళ్తాయి. ఇతనేంటి వచ్చాడు, అన్నీ మంచిగా చెప్తున్నాడు, మెజారిటీని విజయ్కి అందరం ఎక్కిస్తున్నాడు, మరి వివాదాల సంగతి ఏంటా అని ఆలోచిస్తున్నారా? అక్కడికే వస్తున్నా. వివాదాలు ఉన్నాయి. ఏ మనిషి 100% పర్ఫెక్ట్ కాదు, అందులో విజయ్ ఏమని ఎక్సెప్షన్ కూడా కాదు. మొదటిది కరూర్ సంఘటన. నిజంగా ఆ సంఘటన జరిగి ఉండకూడదు. దాన్ని ట్రీట్ చేసిన విధానం విజయ్కి కన్ఫ్యూజన్లోనూ చేయటం కుదరలేదో తెలియదు, కానీ కొంచెం మంచిగా డీల్ చేసి ఉండాల్సింది, అందులో డౌటే లేదు. ఆ టైంకి ఖచ్చితంగా ఇట్ వాజ్ అన్ ఇంపాక్ట్ ఫర్ విజయ్. తర్వాత వ్యక్తిగతంగా నేను మాట్లాడకూడదు, ఎందుకంటే ప్రజలందరూ ముక్తకంఠంగా అది వ్యక్తిగతం అనేశారు కాబట్టి దాన్ని, అదేనండి ముఖ్యంగా మీరు అనుకునేదే, దాన్ని పక్కన పెట్టేశారు. ఎస్పెషలీ జెన్జీ ఈజ్ నాట్ బోదర్డ్ అబౌట్ ఎనీ పర్సనల్ రిలేషన్స్ అండ్ దే డోంట్ వాంట్ ఆల్సో. వివాదాలు విడివిడిగా చూసినప్పుడు చాలా ప్రమాదకరంగా, ఖచ్చితంగా విజయం డ్యామేజ్ చేసేటట్టే ఉన్నాయి. కానీ వివాదాలకున్న పాజిటివ్, నెగిటివ్ టైం పీరియడ్, అది
వివాదం వచ్చిన రోజు విస్ఫోటనం లాగా ఉంటుంది. నెక్స్ట్ డే నుంచి ఎక్స్పోనెన్షియల్గా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా తగ్గిపోతూ వస్తుంటుంది. అట్ ద టైమ్ ఆఫ్ ద ఎలక్షన్స్ వాటన్నిటిని మర్చిపోయారు. కానీ ఇంపాక్ట్ ఉండదని అనట్లేదు, చాలా మినిమల్గా ఉంది. దీంతోపాటు విజయ్ గత 30 సంవత్సరాలుగా సౌమ్యుడిగా, నిజాయితీపరుడుగా, నిరాడంబరుడుగా, మంచి వ్యక్తిగా, వివాదరహితుడిగా చెరగని ముద్ర వేసుకున్నాడు తమిళ ప్రేక్షకుల్లోనూ ప్రజల్లోనూ. విజయ్ వ్యక్తిత్వం నిరాడంబరత. తన కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు 200 పైచిలకు రెమ్యూనరేషన్ తృణప్రాయంగా వదిలేసి ప్రజాసేవకై మీకోసం వస్తున్నానన్న మనలో ఒక్కడు కలిగించిన నమ్మకం, నిబద్ధత. నాకున్న విజయ్ పరిజ్ఞానము ఇది. విజయ్ విల్ షో డెఫినెట్ ఇంపాక్ట్ ఆన్ తమిళనాడు పాలిటిక్స్. దళపతి విజయ్ అధిపతి విజయ్ ఖచ్చితంగా అవుతాడు. హీ విల్ బికమ్ సీఎం. అది ఈసారైనా కావచ్చు. ఏళ్ళ మోగింది. దిస్ ఈస్ జస్ట్ బిగినింగ్. విజయ్ ఈజ్ కమింగ్. నమస్తే, త్వరలో కలుద్దాం.